కాపాడుకుందాం హిందూ శ్మశాన వాటికను. గో బ్యాక్ మార్వాడి. హిందూ శ్మశాన వాటికను ఆత్మహత్య చేసిన మార్వాడి. మరో కేసు పెట్టిండు కదా. అవును, మరో కేసు పెట్టారు. కేసు పెట్టినాడు. ఏమని చెప్పేసి కేసు పెట్టాడని చెప్పేసి. అవును సార్, 50 years నుంచి సంఘం వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరే నువ్వు ఇప్పుడు కబ్జా అయిందా ఎంఆర్ఓ ఏం చెప్పిండు చెప్పరాదు? కాదు ఎంఆర్ఓ ఏం చెప్పిండు? అవును మార్వాడోళ్లకు కమ్ము కాస్తూ మార్వాడోళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పని పొంకనాలు కొట్టే నాయకులారా, దీనికేం సమాధానం చెప్తారు చెప్పండి. బొందలగడ్డలు మాయం చేస్తున్నటువంటి మార్వాడి నా కొడుకుల గురించి ఇప్పుడు మీరేం చెప్తారు? నీ కకృతి పాడుగాను. ఎన్ని రోజులు రా మీరు ఈ పైసలు తిని బతుకుతారు? మార్వాడోళ్ళ పైసలు తిని మొత్తం కుమ్మక్కైన వ్యవస్థ అంతా కుమ్మక్కైంది. అందుకనే దేశంలో జనతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు, చోరతంత్రం ఉంది, చోరల రాజ్యం ఉంది. అందుకనే కూకటి వేలతో చోరతంత్రాన్ని పీకించాలి. వీడు కొండలు, గోలుకొండలు, మణికొండలు, హనుమకొండలు మింగి అనకొండ వీడు ఈ మార్వాడి. ఇప్పుడు ఇదైతే పూర్తి కబ్జానే కదా సార్? పూర్తి కబ్జానే. ఇప్పుడు మీ రికార్డ్స్ ప్రకారం ఇది పూర్తిగా కబ్జా. ఇది సర్వే నెంబర్ చూపించి మన సర్వే నెంబర్ లో వచ్చేసి శ్మశాన వాటికనే 50 ఏళ్ళ నుంచి లేకపోతే కబ్జా చేసుకుంటారా? ఆ శ్మశాన వాటిక కబ్జా చేసుకున్నాక ఉందా? అది కూడా ఎక్కడి నుంచో బతకనికి వచ్చినాక సైడ్ ఇస్తారా? ఈ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా మొత్తం పైసలు రాత్రి కోట్ల రూపాయలు మారుతున్నాయి ఈ ల్యాండ్ మీద. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీ, వాడు 5 కోట్లు ఖర్చు పెడతాడు. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీకి 5 కోట్లు ఖర్చు పెడతాడు. అందరిని చెల్లం పల్లం చేసేస్తున్నాడు. నమస్తే. మార్వాడీలు రెచ్చిపోతున్నారు. ఓ ఇద్దరు మార్వాడీలు, వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కలిసి ఓ హిందూ శ్మశాన వాటికను కబ్జా చేశారు. హిందూ శ్మశాన వాటికలో తరతరాలుగా ఆ బొందల్లో ఉన్నటువంటి ఆ అస్థిపంజరాలని, వాళ్ళ యొక్క ప్రజల యొక్క చనిపోయిన వాళ్ళ యొక్క ఎముకలని, బొక్కలన్నింటినీ వెలికితీసి అక్కడ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఇద్దరు వికాస్ అగర్వాల్, అను అగర్వాల్ అని ఇద్దరు మార్వాడీస్ ఉన్నారు. ఈ మార్వాడీల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కడ ఇది అనంటే రికార్డ్స్ ప్రకారం, ప్రహానీల ప్రకారం చూస్తే ఇది బోలక్పూర్ విలేజ్ కిందకి వస్తుంది, బన్సీలాల్పేట్ కిందకి వస్తుంది, సికింద్రాబాద్కి చాలా దగ్గరలో ఉన్న ప్రాంతం, హైదరాబాద్ నడిబొడ్డున మన వెనకాల ఉన్న ప్రాంతం. ఇదంతా కూడా ప్రజలంతా మా పూర్వీకులని ఇగో ఈ శ్మశానంలోనే మేము వీళ్ళందరినీ బొందబెట్టడం జరిగింది, వీళ్ళందరినీ ఇందులోనే అంత్యక్రియలు చేయడం జరిగింది, మొత్తం అన్ని తవ్వేసి ఒక మార్వాడి కుటుంబం కబ్జా చేస్తున్నది అని వీళ్ళు దాదాపుగా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విషయం ఏంటంటే దాదాపుగా ఒక 2000 గజాల దాంట్లో పెద్ద టవర్ నిర్మించడానికి రెడీ అవుతున్నాడు వీడు. జిహెచ్ఎంసీ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఎంత దుర్మార్గులు చూడండి. జిహెచ్ఎంసీ పర్మిషన్ కూడా ఇచ్చింది. సరే జిహెచ్ఎంసీ క్యాన్సిల్ చేయబోతున్నదని రకరకాల వార్తలు వస్తున్నాయి, కానీ మరి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? ఎంత ఘోరం అసలు. ఏ రాజకీయ నాయకుడు, ఇక్కడ ఉన్న లీడర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పర్మిషన్ వచ్చింది? ఈ మార్వాడీల ఇష్యూ ఈ మధ్య నడుస్తున్నది. దానికి మతం రంగు పులుముతున్నారు చాలామంది. వాళ్ళంతా హిందువులు, ఈ దేశంలో వాళ్ళు కూడా భాగమే అని. మరి వాళ్ళు ఏ శ్మశాన వాటిక మీద పడ్డారు? హిందూ శ్మశాన వాటిక మీద పడ్డారు. ఈ మార్వాడీల మీద కొట్లాడుతున్నది వీళ్ళంతా ఎవరు? ఈ మహిళలంతా ఎవరు? వీళ్ళంతా హిందువులే. వీళ్ళంతా హిందూ తల్లులే. వీళ్ళంతా ఎంత ఘోరం అంటే పోయిన 10 రోజుల క్రితం ఈ శ్మశాన వాటిక దగ్గర జిహెచ్ఎంసీ ఒక బోర్డు పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దిస్ బిల్డింగ్ ఈజ్ సీల్డ్ అండర్ సెక్షన్ 401A ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ 1055 బేగంపేట్ సర్కిల్ 30. బేగంపేట్ సర్కిల్ 30 కిందికి వస్తుంది. జిహెచ్ఎంసీ బోర్డు పెట్టింది. వాడు ఏకంగా దానికి ఉన్న బోర్డు ఉడబీకి లోపల పనులు చేస్తున్నాడు. వాడు ఏం చెప్తాడంటే దీనికి పర్మిషన్ ఉంది, కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది అని అంటాడు. ఎంత దారుణం అంటే అధికారులు కూడా సరైన కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కోర్టులో ఆ ఆర్డర్ తెచ్చుకున్నాడు వాడు తెర వెనకాల. ఆ ఆర్డర్ తెచ్చుకొని ఇది నాది అంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటి? ఈ శ్మశాన వాటిక ఉన్న ప్రాంతం వాడు క్లెయిమ్ చేస్తుంది ప్లాట్ నెంబర్ 77. అంటే శ్మశాన వాటికగా ఆనుకొని ఉన్న ప్లాట్ నెంబర్ 77 చూపిస్తూ వాడు ఆర్డర్ తెచ్చుకున్నాడు. కోర్టు ఏమని చెప్పింది? కోర్టు ప్లాట్ నెంబర్ 41 ఏదైతే ఉందో ప్లాట్ నెంబర్ 41లోకి ఇంటర్ఫియర్ కావద్దని చెప్పింది. అసలు ఇక్కడ ప్లాట్ నెంబర్ 41 లేదు, ప్లాట్ నెంబర్ 77 ఉన్నది. అందుకే మనం ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినా కూడా నాట్ టు ఇంటర్ఫియర్ కిందికి రాదు.
అంటే ఎంత దుర్మార్గం అంటే కోర్టుని తప్పుదోవ పట్టించి కోర్టుని మోసం చేసి అధికారులు ఈ మార్వాడి వాడు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంతా కలిసి ఈ శ్మశాన వాటికని కబ్జా పెట్టిరు. జిహెచ్ఎంసీ పెట్టింది బోర్డు, ఇంతకుముందు చూపించిన నేను. పహానీలో చాలా క్లియర్గా ఉన్నది. బోలక్పూర్ విలేజ్ సైట్లో దాదాపు 16 ఎకరాల 18 గుంటలు గ్రేవ్ యార్డ్ కింద ఉన్నట్టుగా. కానీ ఇవాళ 16 ఎకరాలు లేదు, మొత్తం కబ్జా అయిపోయింది. కనీసం ఉన్న దాంట్లో అయినా ఉంచండి ఆయన శ్మశానాన్ని అంటే దాన్ని కూడా లేపేస్తున్నారు. అది లేపేస్తున్నది ఎవడు? మళ్ళీ మార్వాడి వాడు. ఈ మార్వాడి వాడు ఒక్కడే చేస్తున్నాడు. లేదు దీని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంకా ఘోరం ఏంటంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ కాపీ ఇది. మరి ఇచ్చిన దరిద్రుడు దొంగ ఎవడో, వాడు ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ వాడు పర్మిషన్ ఇచ్చిండు. ఇంతవరకు వీళ్ళు సస్పెండ్ చేయలే. ఎంత ఇది పర్మిషన్? ఎన్ని ఫ్లోర్లకి? G+2 సెల్లార్ ఉన్నట్టున్నది పర్మిషన్లో. సో ఇగో ఈ రకంగా సెల్లార్ తీసినారు. ఈ రకంగా సెల్లార్ తీసి G+2 బిల్డింగ్ ఇందులో నిర్మాణం చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎంఆర్ఓ చాలా క్లియర్గా గతంలో ఒక్కసారి ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనం అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇగో ఎంఆర్ఓనేనా, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆర్డీఓ గతంలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. ఎంఆర్ఓనా? ఫ్రమ్ పి సాయిరామ్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ సికింద్రాబాద్ వీళ్ళకి రాసినారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది ఇందులో, ఒక్కసారి మీకు చూపిస్తా. కేసు పెట్టింది ఎంఆర్ఓ ఏ రోజు? 7/7/2025. ఎప్పుడు అది? మొన్ననే కదా, జూలైలో కేసు పెట్టడం జరిగింది. ఏమని? టు స్టేషన్ ఆఫీసర్ పిఎస్ గాంధీనగర్ సికింద్రాబాద్, ఎన్క్రోచ్మెంట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్ కుర్మా సొసైటీకి సంబంధించిన ఈ యొక్క గ్రేవ్ యార్డ్ని కబ్జా పెట్టిరని. ఇగో ఇన్ దిస్ రిగార్డ్ ద మండల్ సర్వేయర్ అండ్ ARI సికింద్రాబాద్ తహసీల్ wide reference cited above has reported that the said land is comprising in part of ward number 77 block A and this TS number 08 with an extent 1618 square meters and the column number is graveyard, but on ground this land is occupied by an identified people ani MRO case pedte Gandhinagar police station lo case kuda namodaindi. 329/3 301 రెడ్ విత్ 3/5 BNS కింద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 191/2025 అన్నోన్ కింద కేసు పెట్టడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు పెట్టిర్రు, ఇది ఇల్లీగల్, దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నామని. ఎంఆర్ఓ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు, అయినా కూడా వాడు ఎంత దర్జాగా లోపల వర్క్ చేస్తున్నాడు. ఒక మార్వాడి వాడికి ఎంత బలం ఇక్కడ, ఓ హిందూ శ్మశాన వాడికని కూల్చడానికి. దీని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఉన్నారు. పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మొత్తం ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన, పద్మారావు గౌడ్, వీళ్ళంతా వాళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. మా దగ్గర మొత్తం డేటా ఉంది. 2006 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఇవాళ తెలంగాణలో సికింద్రాబాద్ ఏరియాలో కబ్జాకు గురైనాయి. ఆనాడు నిజాం హైదరాబాద్లో ఆర్థిక వనరుల కోసం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు లీజుకి ఇచ్చిన ప్రాపర్టీస్ యొక్క లీజులు అయిపోయినాయి. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇవన్నింటినీ కూడా మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వెనక్కి తీసుకోవడం సరికదా, మొత్తం అన్ని కబ్జాకు గురైనాయి. 1,00,000 కోట్ల ప్రాపర్టీ అది హైదరాబాద్లో, 1,00,000 కోట్లకు పైన ప్రాపర్టీ మొత్తం కబ్జా అయిపోయినాయి. బిల్డింగ్లు కూలగొట్టిరు, కట్టిరు, అమ్ముకున్నారు. సిటీ ప్యాలెస్ హోటల్ కూలిపోయింది ఆ రోజు. ఎక్కడదా ప్రాపర్టీ? ఎస్టేట్ ప్రాపర్టీ. ఇట్లా హైదరాబాద్లో ఈ దొంగలంతా కలిసి మొత్తం దిగమింగిరు, ఏకంగా శ్మశానం మీద పడ్డారు. చూడండి, సేవ్ హిందూ గ్రేవ్ యార్డ్స్, మా పూర్వీకుల బొందలు, అస్థికలు, శవాలు, వాటి అవశేషాలు మాయం చేశారు. శ్మశానంలో అక్రమ కూల్చివేతలు, తవ్వకాలు, నిర్మాణాలు వెంటనే ఆపేయాలి. కుర్మ శ్మశాన వాటిక, నాగన్నకుంట, చాచా నెహ్రూ నగర్, బన్సీలాల్పేట్, సికింద్రాబాద్. వాళ్ళు పాపం ఆ బోర్డులు కూడా పెట్టి చూడండి, ఆనాడు వాళ్ళు తీసుకున్న ఫోటోలు ఇవన్నీ. ఇవి ఏం చేయాలా? అదే బొందల వాడిని పాతి పెట్టాలనా లేదా? ఏం చేయాలి? పాతి పెట్టాలి. వీళ్ళంతా హిందువులే కదా, మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సో ఇది కుర్మా సంఘం వాళ్ళంతా దీనికోసం కొట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. లోకల్ ఎమ్మెల్యే ఎవరమ్మా? మీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే. తలసాని శ్రీనివాస్ యాదవ్ అండతోనే ఇద్దరు, ఈ అను అగర్వాల్, వికాస్ అగర్వాల్ అని ఇద్దరు ఈ దుర్మార్గులు రెచ్చిపోతున్నారు.
మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు? మీ సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు? మీ పేరండి? నా పేరు మంత్రి కళావతి, మాజీ కార్పొరేటర్. నేను కుర్మ సంఘ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే మా ఈ ఎదురుగా స్థలం కూడా మా కుర్మోలదే. అవి కూడా శ్రీనివాస్ యాదవ్ హయాంలో మొత్తము ఇండ్లన్నీ ఇచ్చేసేసిండు. ఒక కమాన్ కట్టిండు. ఎక్కడ కబ్జాలు చేస్తాడో అక్కడ గుడ్లు కొడతా ఉంటుంటాడు ఆయన. ఎందుకంటే హిందువులమై ఉండి కూడా మనము హిందూ శ్మశాన వాటికను కాపాడుకోలేకపోతే ముస్లింది కబ్జాలు చేస్తలేరే, మరి వాళ్ళు ఎందుకు కబ్జా చేస్తలేరు అంటే వాళ్ళందరూ ఐక్యమత్యంతో ఉంటారని, మన హిందువులంతా ఐక్యమత్యంతో ఉండరని చెప్పేసా ఇదంతా దౌర్జన్యం చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా హిందూ కదా, మరి ఆయనకేం తెలియదా ఇది కబ్జా చేసినట్టు? ఆయన దగ్గర ఉన్నాయి కూడా, ఇది హిందూ కబ్జాస్థాన్ అని, ఇది తెలుగు కబ్జాస్థాన్ అని చెప్పి దర్జాగా పని ఎట్లా నడుస్తున్నదండి లోపల జరుగుతుందంటే ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సహకారం లేని ఎవడు ముందు పోడు. మీరు ఏమన్నా అనుకోండి, ఏ పార్టీ వాళ్ళైనా కూడా కానివ్వండి, హిందూ శ్మశాన వాటికను కాపాడుకునే బాధ్యత మన హిందువులది. ఆ హిందువులది కాపాడుకోకుండా అన్నీ అమ్ముకొని కూర్చుంటే మేము ఎక్కడ బొందలు ఎక్కడ పెట్టుకోవాలి చేయాలి? ఆ టైంలో మేము కొన్నాం, ఇవి స్థలం కొన్న స్థలం ఇది, ఇది మేము గవర్నమెంట్ ఇచ్చింది కాదు మాకు. ఆ కాయిదాలు కూడా మీరు చూసి ఉంటారు. లేఅవుట్ లో ఉన్న లేఅవుటే కదా ఒకప్పుడు, లేవుటే కానీ ఏమంటే హిందూ శ్మశాన వాటికలకు సపరేట్గా ఉంది. ఎట్లాగా ముస్లిం శ్మశాన వాటికి ఎట్లా ఉందో అట్లాగా బౌండరీ కూడా ఉండేది మేము చిన్నప్పుడు కూడా. మా నాయనమ్మలని ఇంతమంది మీ సొసైటీ ఉంది, మీరు ఇంతమంది ఉన్నారు, ఎట్లా ఎంటర్ అయ్యిండు వాడు ఎట్లా ఎంటర్ అయ్యిందంటే, ఇప్పుడు మా పెద్దలు పేపర్లని కుర్మోళ్ళు అంటే ఇప్పుడు మన కేసీఆర్ కూడా చెప్పిండు, చాలా న్యాయస్తులు వాళ్ళు అప్పులు తీసుకున్నా కూడా చాలా న్యాయంగా కడతారు అట్లా అని మమ్మల్ని అట్లా మాట్లాడి ఇంకా తొక్కేసిండు అనమాట. ఆయన తొక్కేసిండు. ఎమ్మెల్యే దగ్గరికి పోలేదా మీరు ఈ ఇష్యూ తర్వాత? పోయిండు, మా వాళ్ళు పోయేసేసి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళిండ్రు, మాట్లాడదామన్నారు. ఇప్పటిదాకా మాట్లాడలేదు. అది ఇప్పుడు సరే ఆయన పవర్ లో లేడు, మరి పవర్ లో కాంగ్రెస్ ఉంది కదా, మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు లేడు కదా, మరి ఇప్పుడు లేనప్పుడు మరి కాంగ్రెస్ తీసుకోవాలి కదా, మరి కాంగ్రెస్ ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? మేము తక్కువ కులం కదా, మా కులం తక్కువ అనేసి మమ్మల్ని అట్లా వెనక పడేసి కాళ్ళ కింద వేసి తొక్కేసి మమ్మల్ని పైకి రానియలేరు. రౌడీలను పెట్టిండ్రు, గుండాలను పెట్టి మమ్మల్ని కొట్టించిండ్రు. మా పెద్దవాళ్ళని, మా అత్త కొట్టించిండ్రు కూడా, దాచిపెట్టి పేపర్లు ఎక్కడో పడేసిండ్రు. ఇక మా వాళ్ళు భయానికి దొరకకుండా పిల్లలకి ఇప్పుడు ఏదో దొరికినాయి కానీ వాళ్ళు పడేసిండ్రు. తక్కువ కులం కదా, మమ్మల్ని అందరినీ తొక్కేసిండ్రు, నరికేస్తామని చెప్తే భయానికి దాసేసిండ్రు. వాళ్ళు పడేసిండ్రు ఎక్కడో, అవేదో ఇప్పుడు దొరికినాయి. కానీ ఇప్పుడు కూడా మమ్మల్ని మా వాళ్ళ ఆస్తికలన్నీ లారీలలో రాత్రిపూట వేసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడిస్తున్నారు. వాళ్ళు కట్టుకున్నారు కదా, మొన్న తీసిండ్రు. ఇక్కడ మండపాలు ఉండే మావి, ఇంకా మండపాలన్నీ తీసేసిండ్రు. గోరీలు కూడా ఉండాలి కదా అప్పుడు అంటున్నారు. మండపం అంటే గోరియా ఇళ్ళ లోపల కూడా హౌజులు ఉన్నాయి, హౌజులలో వేస్తారు. ఇట్లా ఉట్టిగా బొంద మట్టి మీద పెట్టారు. బొందలంటే హౌజు కడతారు, కింద హౌజు కట్టి హౌజులు పెడతారు వాళ్ళని. ఇటుకతోని కట్టి అందులో పెట్టిన తర్వాత ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత అవన్నీ తీసేసుకొని పోయినరు వీళ్ళు. రాత్రికి రాత్రి అన్ని ఎత్తుకొని పోయినరు చూస్తుండగా. అట్లా గవర్నమెంట్ వచ్చి బ్యానర్ కట్టినాక అట్లా తీయొచ్చా? ఎంత ధైర్యం వాళ్ళకి? అంటే మేము తక్కువ కులం అనేసే కదా, అదే ముస్లిం అయితే వాళ్ళకి ఏముండదు. వాళ్ళని ఎవరన్నా ఇట్లా కబ్జా చేస్తే ఊరుకుంటారా? ఇక తక్కువ కులం వీళ్ళని తొక్కేసినా అయిపోతారు. ఏ మాట కామాట వాళ్ళ సమాధుల మీదకి పోతే ఇట్లా ఎందుకు ఉంటది? అదే మా వాళ్ళని, మా పెద్దోళ్ళని, మా తాతల్ని, మా తండ్రులను తొక్కేసిండ్రు వీళ్ళు, రౌడీలను పెట్టి. ఈ ఎమ్మెల్యేలు అందరు కలిసి. హిందువులు ఎట్లయితే దొంగ హిందువులు కదా వీళ్ళు, ఈ పని చేసేటోడంతా. ఏమంటాం వాళ్ళని? ఏమన్నది? వాళ్ళ తాతలు అయితే భయపడే పేపర్లు పడేసిండ్రు పక్కకి. పడేసినందుకే ఇప్పుడు దొరికినాయి కనుక అందరం ఒక్కటే అవుతున్నాం. ఇప్పుడు మేము కొంచెం ధైర్యం వచ్చి మీ సహాయంతో, మీ అందరి సహాయంతో మేము కొంచెం ఇదవుతున్నారు. వాళ్ళిద్దరిని చూసిరా కబ్జా చేసిన ఎవరు? అగర్వాల్స్ ఎవరు? ఎక్కడ కనిపిస్తారా వాళ్ళు? ఇంతవరకు మా పక్కనే ఉంటాం మేము, పక్కనే ఎన్నడూ కనిపించలేరు మాకు, ఇంతవరకు ఎప్పుడు కనిపించలేరు అసలు. మీరమ్మా ఇంతే ఉండేనా? అంతకుముందు ఇంకెక్కువ ఉండేనా? ఇంతే ఉండే కానీ అంత చేసిండ్రు. ఇది మొన్న చేసిండ్రు, కట్టిండ్రు, మొన్న కట్టిండ్రు. ఇంత ప్లేస్ ఉండేది, ఇప్పుడు మొన్న స్లాబ్స్ చెల్లారి తీసి స్లాబ్ వేసి పెట్టిండారు, పిల్లలు వేసి పెట్టిండు. కానీ అవి మొన్న పేపర్లు దొరికేదాకా ఇంత ఇష్యూ అయింది. ఇది ఇంతవరకు పేపర్లు ఇది మాది అన్నది అంటే అప్పుడు మా అత్తగారు ఉన్నప్పుడు అన్నది బొందలగడ్డ మాదే అని. కానీ ఇప్పుడు అంతా పట్టించుకోలేదు, ఇప్పుడు తెలుస్తున్నాయి మరి కదా. ఇంకెవరు? ఇంకా సంఘం సభ్యులు యాదగిరి సార్ ఎక్కడ? పాషం యాదగిరి గారు, మీరు మొన్న వచ్చినట్టు కదా పిడమర్తి రవి గారు, వాళ్ళతోనే ఏమైనా మాట్లాడిరా? మీరు డైరెక్ట్ ఫోన్లో చేస్తున్నారు కదా వాళ్ళతో? లేదు, నేను ఇక్కడ వీళ్ళు సుభాష్ గారు పాషం యాదగిరి అని చెప్తే నేను ముందు రోజు ధర్నాకు రావడం జరిగింది. ఆ రోజు పని జరుగుతుంది ఇక్కడ,
ఆయన శవాల పెట్టే మీద ఒక 2 అడుగులు 3 అడుగులు సిమెంట్ ఫిక్స్ చేసి దాని మీదకి వెళ్ళి నిర్మాణం చేస్తుండ్రు. దాన్ని అప్పుడు ఆపించినాం. పోలీసులు రమ్మంటే మా ఇక్కడ ఉన్న కుర్మ సోదరులు మొత్తం కూడా పోలీసులతో మాట్లాడిండ్రు. అతనికి చాలా అధికారులు అండగా ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. పోలీసులు కానీ ఆఫీసర్లు కానీ అండగా ఉండి ఆయనకు పర్మిషన్ ఇచ్చిండ్రు. నాట్ ఇంటర్వ్యూ అయితే ఆయన ఇంటర్వ్యూ అయితే కానీ మనల్ని కానిస్తలేడు. ఎంతసేపటికి పోలీసులు వీళ్ళని మాత్రమే పిలిచి వీళ్ళని కంట్రోల్ చేస్తారు. కానీ నిజంగా అన్యాయం ఎక్కడ జరిగిందో వాళ్ళని ఆపే ప్రయత్నం పోలీసులు చేయట్లేదు. కోర్టు కూడా నాట్ టు ఇంటర్ఫియర్ ఓన్లీ ప్లాట్ నెంబర్ 41 లో నాట్ టు ఇంటర్ఫియర్ అన్నది. ఇది ప్లాట్ నెంబర్ 77 పక్కన ఉన్న శ్మశాన వాటిక. ఇప్పుడు వాడు తప్పుడు రికార్డ్స్ పెట్టి ఇది 41 అని 77 అని చెప్తే ఈ నుంచి ఆ సాయిబాబా గుడి వరకు మొత్తం కబ్జా చేస్తుండు. రేపు ఇక్కడ వీళ్ళు కనుక ఈ రోజు కనుక ఇక్కడ ఆపకపోతే సాయిబాబా గుడి వరకు మొత్తం కట్టేసుకుంటారు వాళ్ళు. అందుకోసమే నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ శ్మశాన వాటికలే కాదు విద్యా సంస్థలు వాళ్ళే ఆక్యుపై చేసిండ్రు. చివరికి స్పాల్ కూడా నడిపించి స్పాల్ కూడా పెట్టి వ్యాపారం నడుపుతారు వాళ్ళు. అంత దుర్మార్గులు వాళ్ళు. అందుకోసమే మా మార్వాడి గో బ్యాక్ చేసి వీళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. మా నాయకులందరూ కూడా ఈ ఎక్కడ అయితే మార్వాడి లాక్పై చేస్తుండో ఎక్కడ వాళ్ళ అక్రమాలు అన్యాయాలు ఉన్నాయో మా నాయకులకు తెలియజేయండి. ఖచ్చితంగా మేము మా ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కారం చేసేటప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా ఆపగలుగుతారా మీరు? తప్పకుండా ఆపుతాం. మా ప్రజల చైతన్యం అయినారు. ఇంతమంది మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి రావడం మొదటిసారి. ఇక్కడే స్థానికులు వీళ్ళు కుర్మలు ఇక ఏ రోజు ఒకరోజు వచ్చేది మార్వాడిని చంపైన కావాలని డిసైడ్ అయిన వాళ్ళు. అందుకోసమే పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. మన 10 మంది వచ్చి 100 మంది వచ్చి 1000 మంది వస్తారు. ఇక్కడే కాదు ఈ కురుమలు రాష్ట్రం మొత్తం ఉన్నారు. 10 లక్షల మందికి ఎక్కువ ఉంటారు. అందరూ వస్తారు రేపు వచ్చి వీళ్ళు రక్షించుకుంటారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే హైదరాబాద్ లో కుర్మల స్థలాన్ని ఆక్రమించినప్పుడు మనం సైలెంట్ గా ఉంటే ఆ మానవుడు రేపు మీ ఊరు కూడా వస్తాడు. కాబట్టి ఇప్పుడే అడ్డుకుందాం, ఇప్పుడే ఎదుర్కొందాం అని కూడా సందర్భంగా కుర్మ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుర్మ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మన తొలి వెలుగు నుంచి హిందూ శ్మశాన వాటికని రక్షించుకుందాం. స్లోగన్స్ కాపాడుకుందాం హిందూ శ్మశాన వాటికను. గో బ్యాక్ మార్వాడి. హిందూ శ్మశాన వాటికను ఆక్యుపై చేసిన మార్వాడి. హిందువుల బొందలగడ్డలు ఆక్రమించిన మార్వాడి. హిందువుల బొందలగడ్డలు ఆక్రమించిన మార్వాడి. హిందువుల బొందలగడ్డలు ఆక్రమించిన మార్వాడి. హిందువుల బొందలగడ్డలు ఆక్రమించిన మార్వాడి. సో చూడండి, శవాలు బొక్కలు మాయం చేసిన మార్వాడీలు. చూడండి, ఎవడన్నా శ్మశానం ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఉన్నాయని ఆయన మీరు నమ్ముతారు కదా. వాళ్ళ ఆత్మలు మొత్తం మీ కుటుంబాలను పట్టినాయి అనుకో, మొత్తం ఈ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏంది దుర్మార్గం మీ నియోజకవర్గం? ఇంత ఓపెన్ దందా ఇది. ఇప్పుడు మీ తరాలు కూడా చచ్చిపోయారు కదా చాలా మంది. ఇప్పుడు మార్వాళ్ళ తరాలు వాళ్ళ బొందను మొత్తం పెకిలించి ఇట్లా గోడ కట్టినాం అనుకో, అదే అస్థిపంజరాన్ని మీకు ఎట్లుంటది? ఎంత ఘోరం ఇది. యాదగిరి సార్ ఏం జరుగుతున్నది? ఇంత ఓపెన్ అరాచకం. ఈ బస్తీ వాళ్ళని దళితులను అడిగినాము. వాళ్ళు చెప్తారు ఇక్కడ నుంచి అక్కడ దాకా గుడి దాకా 16 ఎకరాలు శ్మశాన వాటిక. దీన్ని వాడు మింగేస్తున్నాడు. వీడి పని ఏంటంటే అగర్వాల్ పని, వాడు అన్ని చోట్ల కోర్టులో తిరుగుతాడు, కబ్జాలు పెడుతుంటాడు. జీడిమెట్ల, గాజుల రామారం, ఒక ఊరు కాదు, అన్ని దండాలు ఇవే. దాంతో కబ్జా చేయడం, మళ్ళీ అమ్ముకోవడం, మళ్ళీ ఇంకో చోటుకు పోయి కబ్జా చేయడం. కోర్టులను మేనేజ్ చేస్తున్నాడని చెప్తున్నారు. మరి కోర్టులను ఎట్లా మేనేజ్ చేస్తాడు? రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేస్తుండు, కోర్టులను మేనేజ్ చేస్తుండు, బల్దియా వాళ్ళని మేనేజ్ చేస్తుండు. బుద్ధుండాలి. బల్దియా వాళ్ళు మనం పెట్టినరు. వాళ్ళు ఏం చేయాల్సింది? శాటిలైట్ ఇమేజ్ తీస్తే చాలు. 30 ఏళ్ల క్రితం ఏముండే అవన్నీ శ్మశానం ఉండే కదా. శాటిలైట్ ఇమేజ్ ఎందుకు తెలియలేదు అంటే మీరు కుమ్మక్కైనరు. అందుకనే మగ్దూమ్ మొయిదీన్ ఏం చెప్పారంటే బల్దియా గురించి, బల్దియా అంటే మున్సిపల్ కార్పొరేషన్, హాయ్ బల్దియా ఖాయా పియా చల్ దియా కుచ్ కర్ దియా తో కర్ దియా కుచ్ నై కరాతో బల్దియా. వాడు ఏమి చేయలేదంటే అర్థం వాడు బల్దియాని గల్లా బట్టి ఇడ్చుకురావాలి. ఇక్కడ కార్పొరేటర్ ఎవడు ఎందుకు వస్తలేడు? ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు ఎందుకు వస్తలేడు? రాజకీయ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ కుమ్మక్కైనరు. అందుకని ఇట్లా జరుగుతున్నది. వీడు ఎటువంటి మామూలు కాదు. వీడు కొండలు, గోలుకొండలు, మణికొండలు, హనుమకొండలు మింగే అనకొండ వీడు. ఈ మార్వాడి. ఇప్పుడు ఎంఆర్ఓ కేసు పెట్టిండు, ఇమీడియట్ యాక్షన్ ఉండాలి కదా. జిహెచ్ఎంసీ వాళ్ళు అది పెడితే దాన్ని కూడా వీకిండు. తర్వాత వాడు కోర్టులో గెలిచినని చెప్తున్నాడు. ఎక్కడో ల్యాండ్ అది, సర్వే నంబర్ వేరే. మరి మున్సిపాలిటీ అడగాలి, ఈ సర్వే నంబర్ ఇది కాదని అడగాలి కదా. సర్వే నంబర్ ఎవరు చూసినా తెలిసిపోతుంది, శాటిలైట్ ఇమేజ్లను తెలిసిపోతుంది. ఇప్పటిది 30 ఏళ్ల క్రితం అయితే శ్మశానం ఉండినా లేదా తెలిసిపోతుంది, బొందలగడ్డ ఉండినా లేదా తెలిసిపోతుంది. వాడు బొందలగడ్డ బొక్కలు బుక్కే మార్వాడి, వాడు మామూలుడు కాదు. నిన్న మేము చూసినాము, పుస్తకాలు చదివినాము. నిన్న 147వ జయంతి పెరియార్ రామస్వామి నాయకర్ది. ఆయన
100 ఏళ్ల కిందనే మద్రాసులో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చేసిండు. 100 ఏళ్ల కింద మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చేసిండంటే ఎంత దుర్మార్గాలైనా చెప్పండి. అప్పటి నుంచే ఇట్లున్నారు మనస్తత్వం. వాడు మాంసం తిననంటాడు కానీ మనుషులను తింటాడు. మనుషులను తినేవాడు వాడు నరమాంస భక్షకుడు. మామూలు మేకలు గొర్రెలు వాడు తినేది మనుషులనే, నరభక్షకుడు వాడు. అందుకనే వాళ్ళ మీద ఉద్యమం చేయాలి, మళ్ళీ పెద్ద ఉద్యమం రావాలి, ఇక్కడ నుంచి అన్ని ఖాళీ చేపించాలి. మనం పోయి నెక్స్ట్ చేయాల్సింది ఎమ్మెల్యే ఎవడు చూసి, ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు అక్కడ పోయి ఏం చేస్తున్నావు, తల ఉందా లేదా, నువ్వు తలసాని శ్రీనివాస్ యాదవ్రా తలలేని శ్రీనివాస్ యాదవ్రా? తల ఉంటే నీకు మెదడు ఉంటుంది, గుండె ఉంటుంది, రెండు లేవా? పోయి అక్కడ కూర్చోవాలి. సార్ మీకు ఎస్టేట్ ప్రాపర్టీస్ గురించి తెలుసు కదా, మీకు చరిత్ర తెలుసు కదా. 2000 ప్రాపర్టీలు సికింద్రాబాద్ ఏరియాలో కబ్జాకు గురైనాయి. తీసుకుంటలేదు గవర్నమెంట్, తీసుకుంటలేదు. అది ఎనామ్స్ అండ్ ఎస్టేట్స్ యాక్ట్ రద్దయితే ఆ తర్వాత 1960లో మేము ఇనామ్ ఇచ్చారు మాకంటే. చెన్నారెడ్డి కేసు వేసిండు ఆయన ముఖ్యమంత్రిగా. ఏమనంటే నేనే ఓటేసిన దానికి వ్యతిరేకంగా రద్దు చేయమని చెప్పిన, రద్దు అయింది, చట్టం వచ్చింది. ఎట్లా చేశారు మీరు? వాడు 1970లో వచ్చినట్టు 1980లో ఇనామ్స్ కింద వచ్చినట్టు ఎస్టేట్స్ కింద వచ్చినట్టు చూపిస్తారు. కోర్టులు ఎట్లా నమ్ముతున్నాయి? ఇప్పుడు కోర్టుల సంగతి ఏంది? భోపాల్ గ్యాసు 1984 డిసెంబర్ 2 నాడు గ్యాస్ లీక్ అయితే 65,000 మంది చచ్చిపోయారు ఒక్కరోజు. ఆ తర్వాత 1 ఇయర్లో 1.5 లాక్ చచ్చిపోయారు. కోర్టులు శిక్షలు వేసినాయా? కోర్టులు శిక్షలు వేయలే. అదే కోర్టులు శిక్షలు వేయలే. కోర్టులు కానీ న్యాయవాదులు కానీ వాళ్ళు న్యాయమూర్తులుగా న్యాయవాదులుగా లేరు. వాళ్ళు మొత్తం కుమ్మక్కైన వ్యవస్థ అంతా కుమ్మక్కైంది. అందుకనే దేశంలో జనతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు, చోరతంత్రం ఉంది, చోరల రాజ్యం ఉంది. అందుకనే కూకటి వేలతో చోరతంత్రాన్ని పీకించాలి. పీకి వీళ్ళందరినీ చేయాలి. మీరు ఇక్కడ చేయకపోతే నిన్ను పాతి పెడతాం, ఇదే బొందలగడ్డ పాతి పెడతాం. ఈ నుంచే స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. సో మీ పేరేం పేరు? నా పేరు వన్నాడి రమేష్ కుర్మా. ఇది ఇక్కడనే స్థానికున్నే. అయితే గత మాకు రజాకార్ నైజాం పీరియడ్ల నుంచి అప్పట్లో నైజాం పీరియడ్లో అప్పుడు హుకుమత్తులా ప్రతి ఒక్క కులానికి అనేది జాగాలు కేటాయించిండ్రు. వాళ్ళ కుటుంబాలు ఎవరైనా చనిపోతే ఇక్కడ పూడ్చనికే. అయితే ఆ పూడ్చనికే మనకు మా కుర్మలకు హిందువులకు కలిపి మాకు ఈ శ్మశాన వాటికి ఇచ్చిండ్రు రజాకార్ల పీరియడ్లా. దాని తర్వాత ఎన్నో ప్రభుత్వాలు రజాకారు పోయిండు. దాని తర్వాత రాష్ట్రము భారతదేశం విలీనమైనాక కూడా మాకు ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది అప్పట్లో ముఖ్యమంత్రులు మేము ఇట్లా మాకు బొందలగడ్డ ఉందంటే మాకు ఒక ల్యాండ్ ప్రకారంగా మాకు కొలతలు ఇచ్చి మాకు కాంపౌండ్ వాల్ తోటి సహా మాకు నక్ష ఇచ్చేసి కాంపౌండ్ వాల్ కట్టుకోండి. మేము కాంపౌండ్ వాల్ కూడా కట్టుకునే పరిస్థితులు లేము, గొర్రె కాపర్లము, మా దగ్గర అంత ఫండ్ లేదంటే కూడా గవర్నమెంట్ మేము చేయూతనిస్తామని చెప్పడం జరిగింది. ఇది సర్వే నెంబర్ కూడా మనకు 8. ఇది 8. వాడు పెట్టింది ఏంటంటే 7వ నెంబర్ సర్వే నెంబర్ మీద ఇది 7 అని చూపిస్తుండు. ఇది యాక్చువల్గా 8వ సర్వే నెంబర్ 8. అయితే మాకు ఇప్పుడు కొద్దిగా గత ప్రభుత్వాలలో దోపిడీ జరిగి ఇదంతా కబ్జా అయిపోయి మొత్తం అక్కడ షటర్లు ఫస్ట్ పైపులు డంపింగ్ చేస్తుండే, ఇదంతా ఆకుపోయే. అక్కడ జంక్షన్ నుంచి తీసుకుంటే ఇక్కడ సాయిబాబా గుడి వరకు మొత్తం లోపల ముండమోపుల బావి ఉంది. ముండమోపుల బావి కూర్చు చేసిండ్రు. అక్కడ ఎత్తుడు కాళ్ళు దింపుడు కాళ్ళు ఉంది సాయిబాబా గుడి పక్కకు. ఇప్పటికి ఉంది అరుగు అది కబ్జా అయిపోయింది. ఇటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుండు. మొత్తం తవ్వుతే మొత్తం మా బొందలకి మా అస్థికలే వెళ్తున్నాయి. అస్థికలు ఆ రాత్రి చేసి ఏం చేసిండంటే మొత్తం మన జేసీబీలు పెట్టి తవ్వుతే గనెట్లు తీస్తే మన అన్ని అస్థికలే వెళ్తున్నాయి. అవి రాత్రి కబ్జా చేసి లారీలో వేసి పంపించినాడు. నైట్ అంతా వర్క్ నడుస్తుంది, పొద్దున ఏం వర్క్ నడుస్తలేడు. ఆడు కోర్టు నుండి స్టే తెచ్చిన అంటుండు. అది ఏం స్టే ఉట్టి ఎవరు అక్కడ మీరు ఇది చేయకుండా అన్నట్టు స్టే తెచ్చుకుండు. ఆ స్టే నడవని స్టే అది. విన్నావా? ఇది సర్వే నెంబర్ ఆడు 7 చూపించి 8వ దాంట్లో ఎందుకు కడుతుండీడు? అది ఇక్కడ మాకు బొందలు ఉన్నాయి. ఎవరు దీని వెనకాల లీడర్లు ఉన్నారా? ఓన్లీ 2 లీడర్లు లేని లీడర్లు ఉన్నారు. ఎమ్మెల్యే ఏమన్నాడు పోతే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఏమి సపోర్ట్ చేయలేక ఎమ్మెల్యే ద్వారానే ఇదంతా కబ్జా అయిపోయింది. కనుక గత ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే కదా ఇదంతా కబ్జా వచ్చినాకనే ఇదంతా లేచిపోయింది. తెలంగాణ వచ్చినాకనే మొత్తం చేసింది పిల్లర్లతో సహా. మేము ఎంత అడ్డుపడి ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు. కమిషనర్కి ఇచ్చినాము, జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, మళ్ళా హైడ్రాకు ఇచ్చినాము, రంగనాథన్కు. వారం 10 రోజులు అన్నాడు. ఇప్పటి వరకు వారం 10 ఏమైంది పెద్ద మనిషి
ఇక్కడే మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. మార్వాడి చెంచా పోలీస్, మార్వాడి చెంచాలు, మార్వాడి తెంటులు, పోలీసులారా ఇంతకాలం మీరు ఏం చేస్తున్నారు? మార్వాడిలో కమ్ముడు పోయినరు, బిగ్గా సాలే పూరే మార్వాడి. పోలీసు వాళ్ళు రావాలి కదా, ఇక్కడ వచ్చి నిల్చోవాలి కదా, ఇక్కడ దాకా శ్మశానం ఉంది కదా, శాటిలైట్ ఇమేజ్ కదా మీకు, మీరు సొంతంగా చేయాలి. ఇది మేము చెప్తుంటే కూడా ఎంఆర్ఓ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాడు. ఎంఆర్ఓ తన్నాలి, అందరినీ ఆఫీసర్లు తన్నాలి. ముందర దొంగలు బిలాక చెప్పు, నిన్న మిస్ అయ్యి కాని పేరు ఏం పేరు? అని చెప్పు, పట్టాలు ఇప్పించి వాళ్ళు ఇంటికి పంపిస్తారు. ఎక్కడోడా ఆంధ్రోడా? ఓకే ఓకే. సో పోలీసులు ఎందుకంటే ఈడ జనాలంతా గుమిగూడి అని వచ్చిర్రు, కానీ పోలీసులను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే గాంధీనగర్ పిఎస్ లో ఎంఆర్ఓ ఇది ఎన్క్రోచ్ అవుతుందని కంప్లైంట్ చేసిండు. మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు? దాని మీద? మళ్ళీ దాంట్లో అన్నోన్ పర్సన్స్ అని పెట్టిరు. వాడు ఇద్దరు అగర్వాల్ కబ్జా చేసిరని క్లియర్ కనబడుతున్న తర్వాత అన్నోన్ పర్సన్ అని ఎట్లా ఎంఆర్ఓ పెట్టిండు? ఎంత 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 ఘోరం చూడండి. పృథ్వీరాజ్ గారు, ఏం జరుగుతున్నది? మనం ఇప్పటిదాకా ఇన్కుట్ వచ్చినాం, చట్టం ఉన్నోని చుట్టం అని చెప్పని ఇన్కుట్ వచ్చినాం. కానీ చట్టం ఉన్నోని చుట్టం కాదు, మార్వాడోని చుట్టం. భారతదేశ చట్టాలు మార్వాడోని చుట్టాలి, అంతే కదా. భారతదేశ రాజకీయ వ్యవస్థ, తెలంగాణ రాజకీయ వ్యవస్థ, తెలంగాణ రాజకీయ నాయకులందరూ కూడా మార్వాడోని మోసేతి కింద నీళ్ళు తాగకుండా వాళ్ళు చేసే పాప పనులందరికీ వీళ్ళు సాధారిస్తున్నారు కదా. దానికి అద్భుతమైన నిదర్శనమే ఇగో ఇక్కడ ఈ బొందలగడ్డ మొత్తం ఇవాళ ఇప్పుడు పెత్రమాస పెద్దలకు బియ్యం ఇచ్చుకునే కాలంలో ఇగో చూడు, మా హిందూ తల్లులందరూ రోడ్ల మీదకి వచ్చి మా ఊళ్ళ ఆనవాళ్ళు, ఎవడ ఎంత దుర్మార్గులైనా సచిన ఆనవాళ్ళు అయితే నిలుపుకొని పోతారు. ఏ ఊరికైనా ఎక్కడ పోయినా కానీ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని ఒక్కొక్కరు బాధపడుతుంటే చూడలేక, నాయన మీరందరూ బొక్కలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. వీటి మీద, ఈ శవాల మీద వీళ్ళు బంగ్లాలు కట్టుకొని పైసలు సంపాదించే స్థాయికి పోయినట్టు. మీరు ఎంత దుర్మార్గులు! మీరు గోబ్యాక్ కాదు, మిమ్మల్ని సజీవ దహనం చేయాలి. ఈ మార్వాడి కొడుకులు ఎవరైతే ఇది కడుతున్నారో, కబ్జా పెడుతున్నారో, పోలీసోళ్ళు కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఎంఆర్ఓనే పిటిషన్ ఇచ్చిండు కదా, ఎంఆర్ఓనే అప్లికేషన్ ఇచ్చిండు. ఏంది ఇది గలత్ ఉన్నది, వీళ్ళు చేస్తున్న తప్పు అని ఉన్నది. జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు పెడితే సర్వే నెంబర్లు కింద మీద చేసి, అంటే కోర్టులను కూడా అబద్ధాల పాలు చేసి కోర్టులో కూడా తప్పుడు పేపర్లు పెట్టి డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని వచ్చి బహిరంగంగా ఇప్పుడు ఎక్కడో అటవీ ప్రాంతంలో రాచరిక వ్యవస్థలో లేం కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నువ్వు 10 ఏళ్ల కింద ఏముండే, 20 ఏళ్ల కింద ఏముండే, 30 ఏళ్ల కింద ఏముండే, మొత్తం ఇమేజెస్ ఉన్నాయి కదా. ఆ పైకి నువ్వు శాటిలైట్ అంటావు కదా, భారతదేశం ప్రపంచంలో వెలుగుతుందని చెప్తున్నాం కదా. వచ్చి తీసే ఈ ఇమేజెస్ ఏమున్నాయనే తెలుస్తుంది కదా. ఇవన్నీ మొత్తం కట్టి ఆఖరికి బొందలగడ్డలో వదులుతలేరు వీళ్ళు, గుడులలో వదులుతలేరు వీళ్ళు, బడులో వదులుతలేరు, దేనిలో వదులుతలేరు. ఇటువంటి వాళ్ళు దోపిడీ చేసి ఇప్పుడు నిన్న మైబాద్ లో ఒకటి మొత్తం ఇల్లీగల్ దందాలు చేసుకుంటా మొత్తం సబ్ స్టాండర్డ్ ఉన్నటువంటి దొంగమాల అమ్ముతుంటే సీజ్ చేశారు కదా. వీళ్ళు ఇది చేయగలిగిన వాళ్ళు ఏదంటే అది చేయగలుగుతారు. ఇప్పుడు ఉట్టి గోబ్యాక్ అని కాదు, ఇటువంటి నా కొడుకుల మీదనే యుద్ధం జరిగేదంతా ఇటువంటి వాళ్ళ మీదే. రేపు మా తల్లులందరూ ఇక్కడ చచ్చిపోతే వీళ్ళని ఎక్కడ బొంద పెట్టాలి? మాట్లాడుతున్నారు కదా నాయన, హిందూ అని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరూ మా తల్లులందరూ హిందువులే, మేము హిందువులమే. యాడ చచ్చిరు, యాడబన్నారు, రాండ్రి బయటికి రాండి, ఇప్పుడు రాండ్రి. మార్వాడోనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. వాడు దొంగ వాళ్ళు మొత్తం ఇటువంటి దందాలు. వానికి పైసలే వాని మతము, పైసలే వాని ప్రాంతము, సంపాదనే వాని మతము. మార్వాడోనికి కులం లేదు, ఏం లేదు. కులం ఉన్నోని మేమే గౌరవిస్తాం, గుండెలో పెట్టుకుంటాం. కానీ వాళ్ళకు కులం లేదు కనుక చెప్తున్నాం. ఇవాళ ఉట్టి కుర్మోళ్ళు గొల్లోలు కాదు, ఇది కుర్మ గొల్లోలు, అది ఇంటి సమస్య కావచ్చు. కానీ మొత్తం యావత్ హిందూ సమాజం, మనిషి అంటూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కని సమస్య ఇది. అటువంటి వాళ్ళందరూ దీని మీద ఇప్పుడు రేపటి నుంచి మాట్లాడాలి. మార్వాడోళ్లకు కమ్ము కాస్తూ మార్వాడోళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పని పొంకనాలు కొట్టే నాయకులారా, దీనికేం సమాధానం చెప్తారు చెప్పండి. బొందలగడ్డలు మాయం చేస్తున్నటువంటి మార్వాడి నా కొడుకుల గురించి ఇప్పుడు మీరేం చెప్తారు? నీ కకృతి పాడుగాను. ఎన్ని రోజులు రా మీరు పైసలు తిని బతుకుతారు? మార్వాడోళ్ళ పైసలు తిని, మార్వాడోళ్ళ దోపిడి పైసలు తిని ఈ రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు సిగ్గుండాలి ఒక్కొక్కరికి. అరే నువ్వు ఏ కులంలో పుట్టినవరా నాయన? ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఏ కులం గొల్లోనే కదా. అరే యాదవ్ నాయన, నువ్వు కుర్మ గొల్లోనే కదా. నువ్వు కూడా నీకేం పుట్టిందా నాయన? వచ్చిన నిలబడాలి. మా బోటలకు ఎందుకు పని చెప్తున్నావు? నువ్వు వచ్చిన నిలబడాలి, నువ్వుగా కొట్లాడేది. కానీ నువ్వే వాళ్ళ పైసల కకృతి పడుతున్నావు జనం అంటున్నారు. వీళ్ళు ఒక్కడే కాదు, ముఖ్యమంత్రి గారు
ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులను లోపల పాడేసుడు కాదు, మార్వాడోళ్ళు అడ్డగోలుగా తిడుతుంటే 1000-2000 తాగి పంటారని చెప్పి తింటూ అన్ని మాటలు అవమానపరచుకుంటూ మాట్లాడుతున్నారు కదా. ఎవరో ఉంచితే తింటారు, ఉచ్చబోస్తే తాగుతారని చెప్పింది కదా. ఇప్పుడు ఎవరు ఉచ్చబోస్తే తాగుతున్నాడు, ఎవరు తింటున్నాడో మీ పాలకులు మీరు చెప్పాలి. వాళ్ళే చేస్తున్నాయని వాళ్ళే. ఈ లంగదాండాలు తెలంగాణ సమాజమా? మాది ఇది ప్రజా పోరాటము. ప్రజలందరినీ ఒక్కటి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మనిషిని అడుగుదామా? ఎవరు ఆయననా? రెడ్ షర్ట్. ఇప్పుడు మనం ఒక వీడియో చూసినాం, రఘు. దాంట్లో క్లియర్ కట్ గా బొందలు తవ్వి బొందలు తవ్వి బొక్కలు తీస్తున్నారు. ఇలా కూడా వీళ్ళ పూర్వీకులే కదా, మన్నుల పూర్వీకులే. వాళ్ళందరికీ మనకు సుటరికం ఉన్నట్టు వాళ్ళే వీళ్ళంతా. మరి వాళ్ళ బొక్కలు తీస్తుంటే ఇలా తెలంగాణ సమాజం మొత్తం మేల్కోవాలి. ఎక్కడెక్కడ మార్వాడి దుకాణాలు ఉన్నాయో వాళ్ళ దుకాణాల్లో కొనొద్దు. ఎవరు భయ్యా ఇది? ఎవరు లోపల? మీరు కాదా? వేరే వాళ్ళ? ఇది ఎవరు చూస్తున్నారు? ఇది ఏది? కోర్టు ఆర్డర్ చూపించండి, తీయండి ఒకసారి. ఏం ఆర్డర్ ఇది? ఒక్క నిమిషం. వీళ్ళిద్దరు ఎవరు? విద్యాసాగర్, అన్ను మంగల్. మీరు వాళ్ళ కింద మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే. ఏమి ఆర్డర్ ఏమి ఇచ్చింది కోర్టు? 3, 4, 6, 7 not to cause any interference with the respondent concession activity carried out by the petitioner. ఓకే. దేంట్లోకి రావద్దు అన్నది ఏ సర్వే నెంబర్, ఏ ప్లాట్ లోకి? 3 డిప్యూటీ కమిషనర్. అది ఓకే. 3, 4 వాళ్ళని ఎంటర్ కావద్దని చెప్పింది. ఏ సర్వే నెంబర్లు, ఏ ప్లాట్ నెంబర్లు మీరు పెట్టారు? ఆ సర్వే నంబర్ 77, 78. వాళ్ళు క్లెయిమ్ చేసేది TS8. మేము ఉన్నది TS7, టౌన్ సర్వే నంబర్ 7. దాంట్లో మేమున్నాం. వాళ్ళు క్లెయిమ్ చేసేది టౌన్ సర్వే నంబర్ 8. ఓకే. మేము ఫాస్ట్ 50 years నుంచి పొజిషన్ ఉన్నాము. మాకు రెవెన్యూ నుంచి NOCలు ఉన్నాయి, ULC క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్నది. రెవెన్యూ నుంచి ఏముంది? రెవెన్యూ నుంచి NOC కూడా ఉన్నది. MRO కేసు పెట్టాడు. కేసు పెట్టిండు కదా? అవును. కేసు పెట్టినాడు. ఏమని చెప్పేసి కేసు పెట్టాడని చెప్పేసి. అవును సార్, 50 years నుంచి సంఘం వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరే నువ్వు ఇప్పుడు కబ్జా అయిందా? MRO ఏం చెప్పిండు? అవును, సర్వే చేసి కేసు పెట్టిండా లేదా? ఏ డాక్యుమెంట్ల మీద చూపించండి. ఏది కేసు? డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ MRO కూడా ఇది కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి అని చూపిస్తుంది. FIR అనేది కూడా ఎగిరిపోతుంది. డాక్యుమెంట్లు తయారు చేసి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేస్తామా? GHMC వాళ్ళు బోర్డు ఎందుకు పెట్టారు? GHMC వాళ్ళు ఎందుకు పెట్టారు? 41, 42 77, 78 కాదు భయ్యా. ప్లాట్ నెంబర్ ఎంత? నా సర్వే నంబర్ 77, 78. నా ప్లాట్ నంబర్ 40, 41. 41 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? 41 అయిపోయింది. 41 ఎక్కడ ఉంది? 41 నా డాక్యుమెంట్ చూస్తారా? ఇదేంది? 41 లేవుంటా? ఎక్కడ ఉన్నది? ఎక్కడో మధ్యలో కిలోమీటర్ తర్వాత ఉన్నది. ఏం కిలోమీటర్? మళ్ళీ 50 years నుంచి వీళ్ళు సంఘం వాళ్ళు ఏం చేస్తారు? అధికారులు కేసు పెట్టిన తప్ప. అవును, వీళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ఇది కాదు కదా. GHMC వాళ్ళు ఎందుకు వెళ్ళాలి కదా? వీళ్ళని కూడా బొక్కలు ప్రూఫ్ ఉన్నదా? ఏదన్నా ప్రూఫ్ ఉన్నదా? ఒక్క ప్రూఫ్ చూపించు. ప్రూఫ్స్ ఉన్నాయంటే కోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ రావద్దు. ఇదేంది?
పోలీసులే తీసుకొచ్చిరా? కొంచెం నెమ్మదిగా. వాడు దాదాగిరి చేయడానికి ఇక్కడికి వచ్చింది. అడ్వకేట్ కి కోర్టులో చూసుకోవాలి. ఇక్కడికి ఇచ్చినాం కదా, ఇక్కడ ఏం జరగకూడదు చూడండి. అడ్వకేట్ అని చెప్పేసి దారకారు లెక్క అలాడికి రావడమే తప్పు కదా, వాడికి రావడమే తప్పు కదా. అదే మాట కాదండి, ఇప్పుడు కేసు కాదు. అన్న మీది ఏపీఎస్ అన్న మీది ఏపీ అన్న ఒకటి నేను ఏమంటలేదు. మీరు ఏంటన్నా కానిస్టేబుల్ అంటే సరే మీరు బాధ్యులు కాదులే కానీ ఇప్పుడు ఎంఆర్ఓ కేసు పెట్టిండు.
ఎంఆర్ఓ ఎప్పుడు కేసు పెట్టిండు? సబ్జెక్ట్ చెప్తున్నా, మీరేం చేయలేరు, మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏం పనిచేయదు. నేను చెప్తున్నా ఏంటంటే గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో జూలై 7వ తేదీన ఎంఆర్ఓ పై కేసు పెట్టిండు, గ్రేవ్ యార్డ్ కబ్జా అవుతుందని. కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది అన్నోన్. దాంతో ఏ రోజు ఉన్నాం? జూలై అయిపోయి ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ ఉన్నది. మీరేం అదే మీరు చేయలేదు చెప్తున్నా, నెక్స్ట్ కంటెంట్ చెప్తున్నా. వాడేమంటాడు? రండి రండి రండి. ఇప్పుడు ఆయన సరే, ఆయన పెద్ద సరే బ్రదర్, ఓకే వీళ్ళందరూ వస్తారు. సో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇంతమంది జనమంతా ఇక్కడికి వచ్చిరని తెలిసి కూడా ఒక 3-4 పంపించి వాళ్ళు ఇక్కడ దాడి గొడవ చేస్తున్నారంటే ఏ ధైర్యంతో వచ్చి చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేనే పంపించినట్టే కదా. చూడండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా బోర్డు పెడితే ఈ బోర్డు కూడా బీకేసారు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటాడు. కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది? కోర్టుని తప్పుదో పట్టించి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. శ్మశానం కనిపిస్తున్నది కళ్ళ ముందు శ్మశానం కల్పిస్తున్నది. మొత్తం ఈ ప్రాంత ప్రజలంతా చెప్తున్నారు, అరే మా వాళ్ళ నిన్ననే బొందబెట్టినాం రా నాయన అని. దర్జాగా బండ్లు వేసుకొని వచ్చి ఇక్కడ దాడి చేసి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు కూడా ఇందులో దీని వెనకాల ఉన్నారు. ఏమైంది? వదిలే రండి. వచ్చండి ఏం బాగుందేమో. గాంధీనగర్ అసోసియేషన్ ఇది లేఅవుట్ కదా, ఇది జరిగే ఇది మా ఇల్లు 73/C మా ఇల్లు. ఓకే, ఇది మెయిన్ రోడ్. అక్కడ మెయిన్ రోడ్ లో వచ్చినాయి 75, 76, 77, 79. ఇది మొత్తం గ్రాండ్ మన గాంధీనగర్ ల్యాండ్. ఇదంతా ఈడ గ్రేవ్స్ అని చూడండి, గ్రేవ్స్. ఈ ల్యాండ్ అంతా గ్రేవ్స్ అన్నది కూడా అది. వీళ్ళంతా ఎవరు వచ్చినా ఈ బ్యాచ్ అంతా ఎప్పటి నుంచో ఇక్కడ కబ్జాలు ఎప్పుడైనాయో ఎవరెవరు కొన్నాడో తెలీదు. కానీ ఏంటంటే మాకు లేటెస్ట్ రాములు, ఆయన అడ్వకేట్ రాములు, వాళ్ళ అసిస్టెంట్. మొన్న రాత్రి మేమే కంప్లైంట్ చేసాం. మొన్న రాత్రి ఇది వేసేటప్పుడు మొన్న నైట్ నేను కూడా ఉన్నా. 12:30కి మేము వచ్చి కంప్లైంట్ చేస్తే వాడు ఏమన్నా కోర్టు నుండి అది స్టే ఆర్డర్ తెచ్చుకున్నా. స్టే ఆర్డర్ ఏమున్నది, పనులు చేయమని చెప్పిండా. వాడు నోటీస్ బోర్డు కూడా తీసేసిండు. నోటీస్ బోర్డు నువ్వు అట్లా ఎట్లా తీసావని సీఐకి అడిగితే లేదు మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మీ దీని ప్రకారం పట్టుకొని రండి అని చెప్తారు. అది ఒక్కటే. ఇంకోటి ఏంది, వీళ్ళు మొన్న 40 మంది, మేము ఈయన ఇంకో 3-4 ఉన్నాం. మేము 40 మంది ఈయనే. మేము వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేము. మనం పిఎస్కే పోయినాం. పిఎస్కి పోయి ఇది సంగతి ఇది అంటే వాళ్ళు అట్లా కాదు ఇట్లా బలవంతంగా చేయించారు. వాళ్ళ రాత్రి అంతా పోలీసు వాళ్ళు అండదండాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు అండదండాలు ఉన్నాయి. అన్నీ ఎవరికైనా సీఐ మన పేర్లు నాకు తెలియదు కానీ అండదండాలు మాత్రం ఉన్నాయి. వాళ్ళు మీరు ఇంతమంది 100 మంది మీరున్నారు, వాళ్ళు 3-4 వచ్చి డబ్బులు మొత్తం పైసలు రాత్రి కోట్ల రూపాయలు మారుతున్నాయి ఈ ల్యాండ్ మీద. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీ, వాడు 5 కోట్లు ఖర్చు పెడతాడు. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీకి 5 కోట్లు ఖర్చు పెడతాడు. అందరిని చెల్లం పల్లం చేసేస్తున్నాడు. మొన్న 60 మందిని రాత్రి 60 మందిని నింపుతున్నాడు. ఇది టూ మచ్. అసలు మమ్మల్ని చూసి ధన్మన్ 60 మంది 70 మందిని నింపి మా మీద దాడికి పంపిస్తుడు. మేము ఏం వాళ్ళ మీద దాడికి పోతలేం. మేము ఏదుందో న్యాయ ప్రకారంగా పోతున్నాం. మాకు ఏదున్నా న్యాయం జరిగేటట్టు చూడండి సార్ మీరు. సో ఇది పూర్తిగా శ్మశానం. ఇప్పుడు వీళ్ళందరిని ఎవరు పంపిస్తున్నట్టు? రెగ్యులర్ గా వస్తారా వీళ్ళు? ఇప్పుడు వచ్చిన రెగ్యులర్ గా ఎప్పుడు దాడి అయినా కూడా ఏదైనా మేము ఇట్లా 3 వస్తారు, ఆ రిపోర్ట్లో అవి చూపిస్తారు. దొంగ డాక్యుమెంట్స్ పెట్టి ఆ దొంగ డాక్యుమెంట్స్ తెచ్చి ఇది మాదే అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. దొంగ డాక్యుమెంట్స్ పెట్టి పోలీస్ స్టేషన్ చూపించి ఇది మేము సర్వే నెంబర్ తెచ్చుకున్నాం, ఇది స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం అని చెప్తారు. అసలు వాళ్ళు తెచ్చిన స్టే ఆర్డర్ కూడా దీని మీద గానే కాదు, అది వేరే నెంబర్ స్టే మీద తెచ్చుకొని వాళ్ళు ఇదంతా దౌర్జన్యం చేస్తారు. మాది జిహెచ్ఎంసీ బ్యానర్ కడితే కూడా బ్యానర్ ని కూడా చింపేసి ఏమన్నా అంటే మాకు కులవట్టే అధికారం ఉంది, మేము ఇది చేసేది తెచ్చుకున్నాం స్టే అని చెప్తారు. అసలు ఎట్లా సార్ స్టే? దేని మీద ఇచ్చి స్టే? అది చదివేది లేదు, ఏం లేదు. దాని మీద వేరే పార్టీల వాళ్ళు కూడా ఉండాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎటుపోయారు? వాళ్ళకే పొత్తుగా తయారయ్యారు. ఏమన్నా మార్వాడి కాబట్టి 40 ఏళ్ల నుంచి మార్వాడి వాళ్ళు ఉన్నారు అంటున్నారు. 40 ఏళ్ల నుంచి మనిషి ఉన్నది కాదు, ఇలా డాక్యుమెంట్ ఉంది కదా. ఏదైతే డాక్యుమెంట్ దాని మీద మనం పోరాడాలా? ఏమైంది?
వాళ్ళేనా వాళ్ళు? ఓకే ఓకే అదే చూసిన బ్యానర్ కూడా చూసిన. ఏం పెద్ద మనిషి ఇది మీది కాదు, వీళ్ళు లేరు, ఇల్లు ఇన్ని రోజులు 50 ఏళ్ళ నుంచి ఏం చేస్తారు? ఉన్నారా ఇక్కడ? వాళ్ళు ఇక్కడ పుట్టి 50 ఏళ్ళ నుంచి మీరేం చేస్తారు అంటున్నారు? మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. అయితే ఇక్కడ ఏమైందంటే అప్పట్లో దాదాగిరి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వగానే వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరినీ బెదిరించి వెళ్ళగొడుతుండే, చంపేస్తామంటుండే, చాకులు పట్టుకొని తిరిగిరాళ్ళు. ఎవరు ఇంటికాడకి పోతే వాళ్ళు ఇంటికాడ అటాక్ చేస్తుండారు. ఇప్పుడు దగ్గర నేను చిన్న ఉన్నా 10-20 ఏళ్ళు ఉంటా. అప్పుడు వీడు లేడు, మార్వాడి ఉన్నాడు. మార్వాడి తర్వాత వీడు కొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుండు. వాళ్ళు ఒకటే, అగర్వాలే ఒకటే. ఆడికి బట్టి మోరినాల ఏమంటాడు? 50 ఏళ్ళ నుంచి వీళ్ళంతా ఎక్కడ పోయి వీళ్ళు కురుమోళ్ళు అంతా ఇంతకుముందు కొట్లాడినా మేము, ఇంతకుముందు కొట్లాడినాము. మల్లాన్నగూడలో మీటింగ్ పెట్టారు. పిఎన్జే ఉంటే కరణ్ నరసింహన్ ఉండేను, నేను తిని అందరం అప్పటి నుండి ఫైట్ చేస్తున్నాం. మీ కాయిదాలు పోగొట్టేసారు. అవి మొన్న దొరికినవి. అవి దొరికిన తర్వాత మళ్ళీ మనది ఉంది కదా రావాల్సి వచ్చింది. గ్రిప్ దొరికింది, లేకుంటే మాకు ఐడియా కూడా లేదు. పేపర్లు ఎవరు ఉన్నాయి, ఎవరు చేసుకోవాలి. 50 ఏళ్ళ నుంచి లేము కదా. అయితే అది శ్మశాన వాటికని కబ్జా ఎట్లా చేసుకుంటారు సార్? మరి వాళ్ళు ఎవరు ఇప్పుడు 50 ఏళ్ళ అది శ్మశాన వాటికనే కదా. శ్మశాన వాటికనే 50 ఏళ్ళ నుంచి లేకపోతే కబ్జా చేసుకుంటారా? ఆ శ్మశాన వాటిక కబ్జా చేసుకున్నాక ఉందా? అది కూడా ఎక్కడి నుంచో బతకనికి వచ్చినానికి సైడ్ ఇస్తారా? ఈ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా ఆ ఇచ్చేటోళ్ళకి మద్దతు చేస్తారు. మీరు ఇంత 100 మంది ఉన్నారు, వాడు వచ్చేట్లా దాదాగిరి? చెప్పండి సార్, మరి మేము మాట్లాడడానికి వచ్చినాము. వాడికి వచ్చి దాదాగిరి చేయడం అది న్యాయమా? ఇంకా మా స్థలం తీసుకున్నారు కాక మా మీద కబ్జా చేస్తాడా? మా మీద జులుం చేస్తాడా? మా జాగా, మా భూములు, మా శ్మశాన వాటికలు కబ్జా చేసుకొని మా మీద కూడా జులుం చేస్తాడా వాడు? ఇది ఎక్కడ పద్ధతి సార్? ఇది ఎక్కడ పద్ధతి? 50 ఏళ్ళ నుంచి లేరని అంటే మా బొందల కంటే మాకే విడిచిపెట్టాలి. పోలీసు వాళ్ళు కూడా మీ వైపు లేరు. వాళ్ళు దొంగలు, పోలీసు వాళ్ళు కూడా దొంగలే. అలా కాళ్ళు కూర్చోబెట్టండి. మరి సార్ ఆడవాళ్ళని అందరినీ తిడుతున్నాడు వాడు. మీ పని చేపిస్తా అనుకుంటా పోతుంటేనే మేము అందరం ఉరికినాం. అంటేనే పోలీసు వాళ్ళు కారులో కూర్చోబెట్టారు. అది న్యాయమా సార్? మా జాగాలు తీసుకుంటే వాళ్ళు ఎంత తినిండొచ్చు, ఎన్ని కోట్లు తినిండొచ్చు? మరి పోలీసు వాళ్ళు ఎన్ని కోట్లు తినిండొచ్చు? ఆయన తెలుసుకరా ఆయన రమ్మన్. సో పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది. ఏదైనా ఉంటే తొందరగా చేసేయాలి, ఎందుకంటే వాళ్ళు చేయనియారు. చెప్పండి బ్రదర్. టోటల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్ దొరికినాయి ఇప్పుడు. ఓకే ఒక్క నిమిషం. ఆ డాక్యుమెంట్ ఏదన్నా వెంకటనా పనులు ఎంఆర్ఓ కేసు సార్ ఏం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జూలైలో ఎంఆర్ఓ కేసు పెట్టింది. ఇది గ్రేవ్ యార్డ్ కబ్జా గురైందని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో జూలై 7వ తేదీ 2025లో. కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయింది అన్నోన్ పర్సన్ మీద. దీని మీద ఇంతవరకు యాక్షనే లేదు. ఎంఆర్ఓ కేసు పెట్టిండు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో. ఎంఆర్ఓ వెళ్ళి కేసు పెట్టిండు. ఇది ఎఫ్ఐఆర్ నెంబరు 191/2000. నాట్ టు ఇంటర్ఫియర్ అండ్ రెవెన్యూ. ఈ సర్వే నెంబర్ ఈ ప్లాట్ నెంబర్ మీద కాదు, ఈ ప్లాట్ నెంబర్ మీద కాదు బ్రదర్. మీరు చెప్పండి. ఈ 41 మీద ఉంది భయ్యా. ఇగో మేము వస్తాం కానీ చూడండి ఒకసారి. ఈ 41 మీద ఉన్నది కదా. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు ఎప్పుడు పెట్టినారు సార్? జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు ఎప్పుడు పెట్టినారు? ఎవరు తీసేసి? వాడే తీసేసుకున్నాడు కదా. సో ఇక్కడ ఈ మార్వాడి ఎవరైతే కబ్జా చేసిండో వాడి దిష్టిబొమ్మని పెట్టి దిష్టిబొమ్మని తగలబెడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. బ్లర్ చేసుకుంటాం. హిందూ ఆడోళ్ళ మీద చేసుకున్న గుండాల మీద కేసులు పెట్టాలి. మార్వాడి గుండాల మీద కేసులు పెట్టాలి. పెట్టాలి. ఆ తల్లులు
తిట్టినటువంటి మార్వాడి గుండాల మీద కేసులు పెట్టాలి. We want justice! 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 శ్మశాన వాటికను కాపాడుకుందాం 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 హిందువుల శ్మశాన వాటికను కాపాడుకుందాం హిందువుల శ్మశాన వాటికలను మార్వాడిల దౌర్జన్యం మార్వాడిల దౌర్జన్యం మన పూర్వీకుల ఆనవాలను కేసులు పెట్టాలి. ఆడోళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించిన మార్వాడి గుండాలపై కేసులు పెట్టాలి. మార్వాడి గుండాలు మన తల్లులను అవమానించు. We want justice! We want justice! We want justice! సో ఇది సిచ్యువేషన్. ఇక్కడ చాలా క్లియర్ గా కోర్టును తప్పుదోవ పట్టించి ఒక ఆర్డర్ తెచ్చుకొని ఈ ప్లేస్ ని కబ్జా చేసి పెద్ద ఎత్తున దీంట్లో కన్స్ట్రక్షన్ చేసి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. దీని వెనకాల లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు. తక్షణమే దీని మీద ప్రభుత్వం రంగంలోకి దిగాలి, యాక్షన్ తీసుకొని దీన్ని మూసేయాలి. ఎంఆర్ఓ కబ్జా అయిందని చెప్పిన దాని మీద కేసు ఫైల్ చేయాలి. పోలీసులు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు. కోర్టు దేని మీద ఆర్డర్ ఇచ్చింది? మరి ఎంఆర్ఓ కబ్జా అయిందని కేసు ఎందుకు పెట్టిండు? ఎక్కడా కూడా కోర్టు ఇది కబ్జా కాలేదు అని కోర్టు ఎక్కడా చెప్పలే. కోర్టు వీళ్ళదే అని చెప్పలే. నాట్ టు ఇంటర్ఫియర్ అని వాడు ఏదో రకరకాలుగా తప్పుదో పట్టించి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. అలా అయింది. అలా నాట్ టు ఇంటర్ఫియర్ అంటే మొత్తం ఇక అది వాడి ప్లేస్ అయిపోతుందా? అసలు వాడు దేని మీద తెచ్చుకున్నాడు? ప్లాట్ నెంబర్ 41 మీద తెచ్చుకున్నాడు. ఇది ప్లాట్ నెంబర్ 77 పక్కన ఉన్న గ్రేవ్ యార్డ్, ఇది శ్మశాన వాటికి. ఇది సో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేయలేదు. పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. దిష్టిబొమ్మలు తగలబడుతున్నాయి. తక్షణమే దీని మీద ఎవడైతే గూండాల మీద గాంధీనగర్ పోలీసులు ఇంతకాలం మీరు వాళ్ళకి చెంచాగిరి చేశారు, ఇప్పుడైనా ఈ ప్రజల పక్షాన ఈ గ్రామ ప్రజల పక్షాన నిలబడే ప్రయత్నం చేయండి. హలో సాయిరాజ్ గారు అండి, ఆర్డీఓ గారు. హలో, నా పేరు రఘు అండి, నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు ఈ బన్సీలాల్పేట దగ్గర ఈ శ్మశాన వాటిక కబ్జా ఏదో అయిందని అంటున్నారు కదా, దాంట్లో ఎంఆర్ఓ జూలైలో 7th రోజు కేసు పెట్టిండు కదా, అది ఎంతవరకు వచ్చింది సార్? హైకోర్టులో ఫైల్ చేశారా? వాళ్ళు దాన్ని ఎగెనెస్ట్ గా కట్టిన దానికి ఎగెనెస్ట్ గా కౌంటర్ ఫైల్ చేసాము. వాళ్ళు ఆల్రెడీ కోర్టులో స్టే తెచ్చుకున్నారు. స్టే దేని మీద తెచ్చుకున్నారు సార్? ఇప్పుడు శ్మశాన వాటిక ప్లేస్ అయినా ఇప్పుడు ప్లాట్ నెంబర్ 41 మీద తెచ్చుకున్నట్టున్నారుగా. ఇచ్చామండి, అదే డీటెయిల్. అంటే అది కన్ఫ్యూజన్ ఉండి 6 or 7 or 8 తెలియక జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, కరెక్ట్ డీటెయిల్స్ వేసి కోర్టులో వెకేట్ చేసి కన్స్ట్రక్షన్ డెమాలిషన్ కి జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా రాసాం. జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా డెమాలిష్ చేయడానికి రాశారు. మరి కోర్టులో డిసిషన్ రాని మీటింగ్ లో ఇప్పుడు పెద్ద గొడవ నడుస్తుంది సార్ ఇక్కడ. పోలీసులకి ఇప్పుడు మాట్లాడి తహసీల్దార్ ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు పెద్ద లొల్లి అవుతున్నది ఇక్కడ. సార్ ఇప్పుడు ఇది అయితే పూర్తి కబ్జానే కదా సార్? పూర్తి కబ్జానే. ఓకే, ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాయిరాజ్ సికింద్రాబాద్, సాయిరామ్ సికింద్రాబాద్ ఆర్డీఓ చెప్తున్నాడు. ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆర్డర్ తప్పు, ఇది కొంత కన్ఫ్యూజన్ వల్ల ఆర్డర్ వచ్చినట్టున్నది. సో ఇది పూర్తిగా కబ్జా అయిందని ఆర్డీఓ చెప్తున్నాడు, సికింద్రాబాద్ ఆర్డీఓ చెప్తున్నాడు. ఇంకేం కావాలా? పోలీస్ ఆయన మాట్లాడుతున్నాడు, దాని మీద ఆర్డర్ వచ్చింది, దాంట్లో నాట్ టు ఇంటర్ఫియర్ అని. ఎంత తిన్నారు నాయన మీరు? ఇలా వాడు ఎంత ఇచ్చిండు, ఎంత తిన్నారు మీరు? ఆర్డీఓ ఆన్ రికార్డ్. ఇప్పుడు ఆర్డీఓ మాట్లాడింది, ఆయన నెంబర్కి నేను ఫోన్ చేసింది. ఇంకేం క్లారిటీ కావాలా? అంటే మీకు డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ లేదా? ఇప్పుడు ఎస్ఐ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు, సిఐ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ఆర్డీఓకో కన్సర్న్ ఎంఆర్ఓకో ఫోన్ చేసి ఇది ఏంది అసలు అని, ల్యాండ్ స్టేటస్ ఏందని కనుక్కునే పరిస్థితి ఉండదా? కనుక్కొనే వస్తారు కదా మీరు. ఎంత ఘోరం చూడండి. కేసు కూడా అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ 3-4 రౌడీలు వచ్చి దీంట్లో వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డీఓకి ఫోన్ చేశా, సో ఆర్డీఓకి ఫోన్ చేస్తే ఆర్డీఓ సాయిరామ్ అంట కదా, ఆర్డీఓ ఎస్ అది పూర్తి కబ్జా,
సో ఇంకా అది దాంట్లో ఏమి లేదు, వాళ్ళు కోర్టుకి వేరే వేరే డాక్యుమెంట్స్ అవి పెట్టి కోర్టుకి వెళ్ళిర్రు, ఇది పూర్తిగా కబ్జా అయిందని ఆయనే చెప్తున్నాడు. ఆర్డీఓనే ఓపెన్ ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడిన ఆన్ రికార్డ్. మరి అట్లా అన్నప్పుడు ఇప్పుడు ఆర్డీఓనే స్వయంగా చెప్తా ఉన్నాడు కదా, ఆర్డీఓ వెంటనే ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పాలి, పోలీసు వాళ్ళు ఉండి ఇక్కడ పెట్టి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి. ఒక ఆయన నిలబడ్డాడు చూడు, ఆయన ఏమంటాడు, ఇది నాట్ టు ఇంటర్ఫియర్ ఉంది, ఆడికి పోద్దు మీరు అంటాడు. నాట్ టు ఇంటర్ఫియర్ అంటే ఇప్పుడు నాట్ టు ఇంటర్ఫియర్ అని దేని మీద ఉన్నది, ఏ సర్వే నెంబర్ మీద ఉన్నది? ఇప్పుడు ఆర్డీఓనే చెప్పిండు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసరే చెప్పిండు కదా, అది క్లియర్ కట్గా అదొకసారి వినిపిద్దాం మాకు. ఇప్పుడు అది ఉంది కదా, ఉన్నప్పుడు ఇంకేందుకు వీళ్ళు ఆయనే చెప్పిండు, ఆయనకన్నా పెద్ద కదా, వాళ్ళు చెప్తే వీళ్ళు వినాల్సిందే కదా. మరి వీళ్ళు యాక్షన్ చేసుకొని ఇది కాదు అని చెప్పిండు ఆయన, వెంటనే వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, తర్వాత ఇది కాపాడాలి, ఈ బొందల గట్ట కాపాడాలి. ఇప్పుడు మనం పొద్దు నుంచి చేస్తున్నటువంటి పోరాటం ఈ జనం. సాయిరాజ్ గారు అండి, ఆర్డీఓ గారు. హలో, అవునండి, నా పేరు రఘు అండి, నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ బన్సీలాల్పేట దగ్గర ఈ శ్మశాన వాటిక కబ్జా ఏదో అయిందని అంటున్నారు కదా, దాంట్లో ఎంఆర్ఓ జూలైలో 7th రోజు కేసు పెట్టింది కదా, అది ఎంతవరకు వచ్చింది? వేసాం, అప్పుడు హైకోర్టులో ఫైల్ చేసాం కౌంటర్. సార్, హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేసామండి. హైకోర్టులో ఫైల్ చేశారా? ఎస్, వాళ్ళ దాన్ని ఎగెనెస్ట్ గా కట్టిన దానికి ఎగెనెస్ట్ గా కౌంటర్ ఫైల్ చేసాము. వాళ్ళు ఆల్రెడీ కోర్టులో స్టే తెచ్చుకున్నారు. స్టే దేని మీద తెచ్చుకున్నారు సార్? ఇప్పుడు శ్మశాన వాటిక ప్లేస్ అయినా ఇప్పుడు ప్లాట్ నెంబర్ 41 మీద తెచ్చుకున్నట్టున్నారుగా. ఇచ్చామండి, అదే డీటెయిల్. అంటే అది కన్ఫ్యూజన్ ఉండి 6 or 7 8 తెలియక జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, కరెక్ట్ డీటెయిల్స్ వేసి కోర్టులో వికేట్ చేసి కన్స్ట్రక్షన్ డెమాలిషన్ కి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రాసాం. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా డెమాలిష్ చేయడానికి రాశారు. మరి కోర్టులో డిసిషన్ రాను, నేను మీటింగ్ లో ఉన్నాను. ఇప్పుడు పెద్ద గొడవ నడుస్తుంది సార్ ఇక్కడ పోలీసులకి. ఇప్పుడు మాట్లాడిన దిశ మీటింగ్ తహసీల్దార్ ఫోన్ ఎత్తట్లేదు, ఇప్పుడు పెద్ద లొల్లి అవుతున్నారు ఇక్కడ. సార్ ఇప్పుడు ఇదైతే పూర్తి కబ్జానే కదా సార్? ఎస్, పూర్తి కబ్జానే. క్లియర్ గా ఆర్డీఓ ఖుద్ చెప్తున్నాడు అది ఇల్లీగల్ అని చెప్పి. మేము వేస్తున్నాం అది తప్పుదో పట్టించి కోర్టుకి వెళ్ళిండు, ప్లస్ మున్సిపాలిటీ దగ్గర కూడా తప్పుదో పట్టించి ఆర్డర్ తెచ్చుకున్నాడు అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అంటే 100% ఇప్పుడు ఇది మొత్తం ఇదంతా ఖాళీ చేసి ఈ జనానికి ఇవ్వాల్సిందే. రేపు పొద్దుగాల వీళ్ళు చచ్చిపోయినా, వీళ్ళ పిల్లలు చచ్చిపోయినా, సంతానం చచ్చిపోయినా ఇక్కడికే తీసుకొచ్చి ఇదే శ్మశాన వాటికలా బొందలు పెట్టాలి, కాలబెట్టాలి. అంటే ఇప్పుడు వాళ్ళని ఏంది, ఇప్పుడు ఆ కొడుకులను మాత్రం ఎవరైతే ఇల్లీగల్ గా చేసిరో వాళ్ళ మీద జిహెచ్ఎంసీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. బరాబర్ జిహెచ్ఎంసీ ఎట్లా ఇచ్చారని బరాబర్ ఇప్పుడు ఆన్ రికార్డ్ అని చెప్పిండు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చుడు దొంగ పైసలకు అలవాటు పడి ఇంట్లో ఎమ్మెల్యేల పాత్ర ఉన్నది, మంత్రుల పాత్ర ఉన్నది, ప్రభుత్వం పాత్ర ఉన్నది. ఇక లోకల్ బీజేపీ. హలో, ఎంఆర్ఓ గారా సార్? అవునండి సార్, నేను రఘు మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ మనతొలి వెలుగు. చెప్పండి సార్, చిన్న క్లారిటీ కావాలి. ఇప్పుడు ఈ శ్మశానం ఉంది కదా బన్సీలాల్పేట్, ఇప్పుడు ఇది కబ్జానా కాదా సార్? అదే కుర్మ సంఘంది పూర్తి కబ్జానే. అవును, అదంతా మేము రిపోర్ట్ ఇచ్చినాం, కోర్టులో ఉంది, అది ఇచ్చినామండి. అది మరి కోర్టుకి ఎట్లా వాడు వెళ్ళి ఏదో నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఏదో తెచ్చుకున్నట్టు ఎట్లా తెచ్చుకుంటారు సార్ మీరు? మరి అది మాకు తెలియదు కదా బ్రదర్. మేము ఆల్రెడీ గవర్నమెంట్ రాసినాం, కలెక్టర్ రాసినాం, అది మొత్తము మనోళ్ళకి అందరికి కాపీ కూడా ఇచ్చాను నేను. ఇప్పుడు ఆయన వాళ్ళు మీటింగ్ పెడితే కూడా పోయి చెప్పి వచ్చినా నేను. హైడ్రా మీటింగ్ లో కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కొంతమంది గుండాలు వచ్చిరా మార్వాడి చెంచాలు, వాళ్ళు ఏమంటారంటే ఎంఆర్ఓని కూడా కోర్టు ఇంటర్ఫియర్ కావద్దని చెప్పిందట. ఇప్పుడు ఇంటర్ఫియర్ అంటే కోర్టు చూసుకుంటది, కానీ అప్పుడు దాకా ఇది కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపమని చెప్పండి. వాళ్ళకు ఇంటర్ఫియర్ కావట్లేదు కదా. నేను ఇప్పుడు ఏం చేయాలో మా గవర్నమెంట్ పని ప్రకారం మేము చేసుకుంటా పోతున్నాం. ఇప్పుడు మీ రికార్డ్స్ ప్రకారం ఇది పూర్తిగా కబ్జా. ఇది కబ్జానే. అది ఏరే సర్వే నెంబర్ చూపించి మన సర్వే నెంబర్ లో వచ్చేసి వేరే సర్వే నెంబర్ చూపించి మన సర్వే నెంబర్లోకి వచ్చినారు. సార్ వింటరా సార్? మీరే అన్నారు కదా, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా సార్. ఆర్డీఓ అన్నాడు, ఎంఆర్ఓ కూడా అదే చెప్తున్నాడు. ఎంఆర్ఓ కాల్ చేసిన, ఆర్డీఓ కాల్ చేసిన. సార్, మీరు జూలై 7th కేసు పెట్టారు కదా, మరి మీ కేసు మీద ఇంతవరకు గాంధీనగర్ పిఎస్లో ఇంతవరకు యాక్షన్ లేదు కదా? అంటే అది ఇంటర్ఫేర్ కావద్దు అనేసరికి వాళ్ళు అన్ని రికార్డ్ అని తీసుకురు, మా ఆర్ఐ సర్వే స్టేట్మెంట్ కూడా తీసుకురు. అది కోర్టులో నడుస్తుంది కాబట్టి, అది సివిల్ కేసు కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేకపోయారు. సో ఇది పూర్తిగా శ్మశానము, ఇది పూర్తిగా కబ్జా అయిపోయా. ఇంకేం కావాలా? ఇది ఎంఆర్ఓ చెప్తున్న మాట. ఇంతకుముందు నేను ఆర్డీఓ సాయిరామ్తో మాట్లాడితే ఆయన అదే చెప్తున్నాడు. ఇంకేం కావాలా? కన్సర్న్ రెవెన్యూ అధికారులు క్లియర్ కట్ గా ఆర్డీఓ ఎంఆర్ఓ పంచాయతీ లేదు, ఇది బరాబర్ ఇది కబ్జా అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ చేసినారు. అదే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇది పైసలకు మొత్తం అమ్ముడు పోయి ప్రభుత్వాలు అధికారులు కొంతమంది
అయ్యేపటికనే ఇప్పుడు ఇది ఈడ నడుస్తున్నది. క్లియర్ కట్గా జనం చెప్తున్నది వాస్తవం. దీని మీద చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓ ఇచ్చినటువంటి పిటిషన్ మీద కూడా పోలీసు వాళ్ళు తీసుకోవాలి. హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇగో మీ ఆర్డీఓ గారు, మీ ఎంఆర్ఓ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. ఇది నిజంగా కూడా కుర్మోళ్ళది, కుర్మగొల్లోళ్ళది, ఇది హిందువుల శ్మశాన వాటిక అని చెప్పిండు. అది కబ్జాకు మార్వాడోళ్ళు కొంతమంది, మరి వాళ్ళ చేతులు పెద్దయా, నీ అధికారం నీ చేతులు పెద్దయా? జనం నిన్ను ఓట్లేసి ముఖ్యమంత్రి చేసి ఈ శ్మశాన వాటికలు దొంగల చేతుల కబ్జాగా అయ్యేందుకు నీకు ఏమైనా అధికారం ఇచ్చిండ్రా? నువ్వు ఆలోచించుకోవాలి. ఇది వెంటనే బంద్ చేసి వాళ్ళకు 2 రోజులు 3 రోజులు టైం పెట్టుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే అది పెద్ద సర్వే చేసుడు ఇబ్బందిగా, సర్వే ఆల్రెడీ చేసిరంటున్నారు. సర్వేలో ఇది అదే తేలింది. తేలినాక వాళ్ళకి ఇచ్చేసాలో వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్కల వారే కొడుకులను, ఈ మార్వాడి కొడుకులు, ఆ అడ్వకేట్ ఎవరైతే వచ్చి ఇక్కడ ఉన్నారో వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. ఒకవేళ వాళ్ళ అడ్వకేట్ అయితే మాత్రం వచ్చి జనం మీద వచ్చి ఆడోళ్ళని చేయబెట్టి నూకుడు బూతులు తిట్టుడు పెద్ద మనుషులు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. సో తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెస్పాండ్ కావాలి. తలసాని 2106 ఎస్టేట్ ప్రాపర్టీల మీద కూడా మీరు రెస్పాండ్ కావాలి. దాదాపుగా గవర్నమెంట్ కనుక ఒకవేళ అది వేలంలో చేసినా కూడా 1,00,000 కోట్ల పైన ప్రాపర్టీ వస్తుంది, మొత్తం కబ్జా. సో ఇది వదిలిపెట్టేదే లేదు. ఎంఆర్ఓ ఆర్డీఓ లైవ్లో చెప్పిన మాట ఇప్పుడు ఫోన్లో మీరు అందరూ విన్నారు, ఇది కబ్జా గురైంది అని. తక్షణమే ఈ కుర్మ సంఘానికి, ఆ సొసైటీకి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ శ్మశాన వాటికని అందుబాటులోకి తీసుకురావాలి. ఎవడైతే ఆ బొక్కలు ఎముకలన్నీ డీసీఎంలలో ఎత్తుకపోయిండో ఆ దొంగలందరినీ అవసరమైతే ప్రజలు అలా పాతి పెట్టాలంటే పాతి పెట్టాల్సిందే. ఇంకా అంతకు మించిన ఆప్షన్ లేదు. ఎందుకంటే అంతకంటే భయంకరమైన అరాచకం ఎవడు చేస్తాడు? కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.